శ్రీ గురవే నమః. శ్రీఆర్ స్టూడియోస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం మంచి విషయాలను వింటున్నాము. సత్సంగం చేయాలనే సంకల్పం మనకు కలిగింది. వాస్తవంగా పూర్వజన్మ సుకృతం మనలో ఉన్నప్పుడే, భగవత్ కృప మన మీద ఉన్నప్పుడే మనకు సత్సంగం చేయాలనే సంకల్పం కలుగుతుంది. ఎందుకంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢ భూమి అని యోగ దర్శనం చెప్తోంది. అంటే దీర్ఘకాలం ఎందులో అయినా కానీ మనం ప్రవృత్తులమై సత్కారంతో ఒక విషయాన్ని కనుక మనం సేవిస్తే, ఇప్పుడు మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని దీర్ఘకాలం పాటు, ఎక్కువ కాలం పాటు ఆ ప్రయత్నాన్ని కొనసాగించినప్పుడు దృఢత్వం అనేది సిద్ధిస్తుంది. అంటే అందులో పర్ఫెక్షన్ వస్తుంది. అంతేగాని మొదలుపెట్టగానే పర్ఫెక్షన్ రాదు కదా. అట్లానే మన బుద్ధిలో స్థిరంగా దానికి సంబంధించినటువంటి నిష్ఠ దృఢపడదు కదా. దానికోసం అని చెప్పి మరి పూర్వజన్మలో చేసినటువంటి సాధన వృధాగా పోదు. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు భగవద్గీతలో, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని. తాత అంటున్నాడు. తాత అంటే సంస్కృతంలో పిల్లవాడిని అంటారు తాత అని. అంటే తండ్రి అని అంటారు కదా ఒక ప్రేమతో. ఇప్పుడు మనం పిల్లల్ని కూడా నాన్న అంటారు కదా, నాయన అంటారు కదా. అట్లా ప్రేమగా పిలుస్తున్నాడు భగవంతుడు అర్జునుణ్ణి. దుర్గతిని జీవుడు పొందడు. నన్ను గనక ఆశ్రయిస్తే, నా భక్తి చేస్తే, నమే భక్త ప్రణశ్యతి అని భగవంతుడు ఒక్క భక్తుడి విషయంలోనే చెప్తున్నాడు. భక్తుడు నాశాన్ని పొందడు అని. నమే జ్ఞాని ప్రణశ్యతి, నమే యోగి ప్రణశ్యతి, నమే కర్మి ప్రణశ్యతి అని ఎక్కడా ఎవరి విషయంలో చెప్పాల. కాబట్టి యోగి విషయంలో కానీ, జ్ఞాని విషయంలో కానీ, కర్మిష్ఠుడి విషయంలో కానీ ఆయన ఆ ప్రమాణం చేయట్లేదే, ఆ ధైర్యాన్ని ఇవ్వట్లేదే. ఒక్క భక్తుడి విషయంలోనే చెప్తున్నాడు నమే భక్త ప్రణశ్యతి అని. భగవంతుడు భగవద్గీతలో నేను సముణ్ణి, నాకు అందరూ సమానమే, నేను వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనే భావాన్ని కలిగి ఉండను అని చెప్తున్నాడు. కానీ ఇంకొక చోట నాకు నా భక్తుడు చాలా ఇష్టుడు అని కూడా ధృవీకరిస్తున్నాడు. ఇది ఎట్లా అంటే సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. మరి సర్వ ప్రాణుల విషయంలో నేను సముణ్ణి అని చెప్పిన భగవంతుడు యోమద్భక్త సమే ప్రియ, నా భక్తుడైతే గనక అతను నాకు ప్రియుడు అని చెప్తున్నాడు. నిర్వైరం నిరపేక్షం మునిం శాంతం సమదర్శనం అనువ్రజామ్యహం నిత్యం పూజేజేత్యంఘ్రి రేణువిహి అని చెప్తున్నాడు. మరి భక్తుడు ఎట్లుంటాడంటే నిర్వైరం, ఎవరితో వైరాన్ని కలిగి ఉండడు. నిరపేక్షం, ఎవరి నుండి ఏది అపేక్షించడు. మునిం, సదా మననశీలుడై ఉంటాడు. శాంతం, శాంతచిత్తుడై ఉంటాడు. పరమ ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటాడు. సమదర్శనం, సమదర్శి అయి ఉంటాడు. అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరూ సాక్షాత్తు భగవంతుడి యొక్క అంశ అనే నిశ్చయంతో ఉంటాడు. వికారరహితుడై ఉంటాడు. కాబట్టి సమదర్శి అయినటువంటి, శాంతచిత్తుడైనటువంటి తన భక్తుడు నడిచి వెళుతూ ఉంటే అనువ్రజామ్యహం నిత్యం పూజేజేత్యంఘ్రి రేణుభిహి అంటున్నాడు. ఆ భక్తుడు నడిచి వెళ్తూ ఉంటే ఆయన పాద ధూళి తన మీద సోకుతుందని, ఆ పాద ధూళి తన మీద సోకితే తాను కూడా పవిత్రుడినవుతానని భక్తుడిని అనుసరించి వెళ్తా అని చెప్తున్నాడు. అంటే భక్తుడికి భగవంతుడు ఇచ్చిన స్థానం కాదు, భక్తుడి పాదాలకు కాదు, భక్తుడి పాద ధూళికి. మరి అందుకని చెప్పే ఉద్ధవాదులు ఈ మాట ఏ ఉద్ధవుడితో అన్నాడో భగవంతుడు, ఆ ఉద్ధవుడు గోపికల యొక్క పాద ధూళికి నమస్కారం అంటున్నాడు. మరి గోపికల యొక్క భక్తి ఎంత శ్రేష్టమైనది, సర్వోత్కృష్టమైనది గోపికల భక్తి. అందుకే యథా వ్రజగోపికానాం అనే భక్తి సూత్రం ద్వారా నారద మహర్షి భక్తి అంటే గోపికలదే అని అన్నాడు. అంటే వాళ్ళ భక్తితో సమానమైనటువంటి భక్తి లేదు, వాళ్ళు భక్తిలో టాప్ అని చెప్పి డిక్లేర్ చేసేసాడు. ఇప్పుడు వైష్ణవానాం యథాశంభు అని ఈశ్వరుడు పరమ భక్తుడు, పరమ భాగవతోత్తముడు అని చెప్పి వ్యాస మహర్షి చెప్తున్నాడు. మరి ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, శుక, శౌనక, భీష్మదాల్భ్యాన్, రుక్మాంగదార్జున, వశిష్ఠ, విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని శంకరులు అంటూ ప్రహ్లాద నారద అని మొదలు పెడుతున్నారు.
అంటే ముందు ప్రహ్లాదుడి పేరు తీసుకొచ్చేశారు ఆయన. అంటే ఆయన గురువు నారదుడు, కానీ ప్రహ్లాదుడు సాక్షాత్తు అనంతుడి యొక్క అనుచరుడు, స్మరణ భక్తిలో చాలా విశేషమైన స్థితిని పొందినవాడు. నైసర్గికీ రతి, ప్రహ్లాదుడికి తల్లి గర్భంలోనే విశేషమైనటువంటి భక్తి ఉంది భగవంతుడి విషయంలో. ఎందుకంటే ఆయన నిత్యసిద్ధ మహాపురుషుడు. ఈ మహాపురుషుల్లో కూడా నిత్యసిద్ధ మహాపురుషులు, సాధన సిద్ధ మహాపురుషులని రెండు రకాలుగా ఉంటారు. అయితే నిత్యసిద్ధ మహాపురుషుడు అంటే వాళ్ళనే భగవంతుడి యొక్క అనుచరులు, పార్షదులు, నిత్యులని అంటూ ఉంటారు. మరి ప్రహ్లాదుడు సదా భగవంతుడితో ఉండేవాడే. అయితే మరి ఈయన అసురుడైనప్పటికీ, హిరణ్యకశిపుడి పుత్రుడైనప్పటికీ దేవసభలలో, సురసభలలో ప్రహ్లాదుడి గురించి గానం చేస్తూ ఉంటారు. గుణైరలమసంఖ్యేయై మాహాత్మ్యం తస్య సూచ్యతే వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతి అని చెప్తారు నారద మహర్షి ధర్మరాజుతో రాజసూయ యాగ సందర్భంలో, భాగవతంలో. అంటే ప్రహ్లాదుడి దగ్గర ఎన్ని గుణాలున్నా ఆయన యొక్క మహిమను తెలియజేసేవి, మాహాత్మ్యాన్ని తెలియజేసేవి. అసలు భగవంతుడి విషయంలో ఏదైతే స్థిరమైనటువంటి భక్తి ఉందో, నిశ్చలమైనటువంటి భక్తి ఉందో, సదా ఆయన విషయంలో భక్తి ఉంది ప్రహ్లాదుడి హృదయంలో. అంటే ప్రేమాభక్తి ఉంది భగవంతుడికి సంబంధించి. అదొక్కటి చాలా ఆయనకి. ఎన్ని గుణాలున్నా కానీ ఆ ఒక్క విషయం చాలు ఆయన మహిమను చెప్పటానికి అని. మరి ఆ భక్తి ఎంత గొప్పది. అట్లాంటి ప్రహ్లాదుడి గురించి శంకరుల వారు అంత విశేషంగా చెప్పారు. అంతెందుకు, మరి అందరూ జగద్గురువులు, శంకరుల వారు కావచ్చు, భగవద్ రామానుజులు కావచ్చు, నింబార్కులు కావచ్చు, మాధ్వాచార్యుల వారు కావచ్చు, అందరూ జగద్గురువులు ప్రహ్లాదుడు చెప్పిన విషయాన్నే అనుసరించారు. ఎందుకంటే శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చేన్ నవలక్షణ అని ప్రహ్లాదుడు ఏదైతే నవవిధ భక్తిని గురించి చెప్పాడో దాన్నే అందరు ఆచార్యులు అనుసరించారు. అందరూ ఆ విధంగానే భగవంతుడిని భజిస్తున్నారు. అట్లాంటిది ప్రహ్లాదుడి తన శిష్యుడే నారద మహర్షికి ఆయన పేరు చెప్పట్ల, యథావ్రజ గోపికానాం అంటున్నాడు. ఎందుకంటే ఈయనకి చాలా అనుభవాలు ఉన్నాయి గోపికలకు సంబంధించి. ఒకసారి బృందావనంలో యమునా నదిలో ఒక గోపిక ఏదో చేతిలో ఆమె బిందె పట్టుకుంది, నదిలో దిగి ఉంది. కానీ ఆమె కళ్ళు మూసుకొని ఎవరినో ధ్యానిస్తోంది. సరే, వెంటనే కాసేపు ఆగాడు నారద మహర్షి ఆమెను చూస్తూ. ఆమె ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అడిగాడు, అమ్మా నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అని. దానికి ఆమె చెప్పిన సమాధానం, నేను ఎవరిని ధ్యానించట్లేదు, ఒకళ్ళను నా ధ్యానం నుండి బయటికి లాగడానికి చూస్తున్నా, ఆ ధ్యానం నాకు ఉండకుండా ఉండటం కోసం ప్రయత్నిస్తున్నాను. ఆయన ధ్యానంలో ఉండటం వల్ల ఆయన నా మనస్సును ఇంకో పని చేయనివ్వట్లేదు, నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను, మనస్సంతా ఆయనే నిండున్నాడు, ఆయన్ని బయటకు లాగాలని చూస్తున్నాను, ధ్యానం చేయట్లేదండి. ఎవరాయన అని అడిగాడు. శ్రీకృష్ణుడు అని చెప్పింది. అంటే ఏ కృష్ణుణ్ణి ధ్యానించటానికి మహామహాయోగులు గొప్ప ప్రయత్నం చేసినా కానీ ధ్యానం కుదరదో, అట్లాంటిది ఏమో ఆయన ధ్యానం నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది, కుదరట్ల. అంత పూర్తిగా నిమగ్నమై ఉంది. ఇది గోపికల యొక్క భక్తి. అట్లానే అర్జునుడు నాకు కృష్ణుడి గురించి బాగా తెలుసు, కృష్ణుడి గురించి నాకు తెలియని విషయం ఏముంది అనుకుంటాడు. మహాపురుషులలో, భక్తులలో ఎన్నో శ్రేణులు ఉంటాయి, ఎన్నో కక్షలు ఉంటాయి, అంటే క్లాసెస్, తరగతులు. మరి ఉచ్చ కక్షకు చెందిన వాళ్ళు గోపికలు. అయ్యో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నీకేం తెలుసు నా గురించి, గోపికలకు తెలిసినట్లు ఎవరికీ తెలియదని అన్నాడు. అందుకని గోపికలు వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళలో ఉన్నటువంటి నిష్కామ భక్తి, నిరంతరా భక్తి, కేవలా భక్తి, విశుద్ధ భక్తి, అది శ్రేష్టమైనటువంటిది. అట్లాంటి భక్తిని మనం పొందాలంటే అట్లాంటి మహాపురుషులను మనం ఆశ్రయించాలని చెప్పడం కోసం అని చెప్పి ఈ ఉపాయాన్ని మనకు మహర్షులు కానీ సజ్జనులు కానీ బోధిస్తూ ఉంటారు. భగవంతుడికి దగ్గర చేసేది భక్తి, భగవంతుడిని ఆశ్రయించాలనే నిశ్చయాన్ని కలిగించేది భక్తి. ఇప్పుడు మనం ఏ అంశాన్ని అయితే వింటున్నామో ఇందులో మనకు శాస్త్రం విషయంలో ఆమోదం ఏదైతే ఉందో, అది సత్యం అనే నిష్ఠా నిశ్చయం ఏదైతే ఉందో, ఇది మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్లేది. యావత్ పాపయిస్తు మలినం హృదయం తావదేవహి నా శాస్త్రే సత్యతా బుద్ధి సద్బుద్ధి సద్గురవు తథా అని చెప్తున్నారు వ్యాస మహర్షి. అంటే మనకు శాస్త్రం విషయంలో కానీ, సత్పురుషుల విషయంలో కానీ, సద్గురువు విషయంలో ఈయన సద్గురువు, ఇది సత్యమే
అనే బుద్ధి కలగాలి అంటే మన హృదయంలో పాపం ఉండకూడదు. పాపంతో మన హృదయం మలినమై ఉన్నప్పుడు మనకు శాస్త్రం విషయంలో కానీ గురువు విషయంలో కానీ సరైనటువంటి బుద్ధి కలగదు. అందుకని వాళ్ళ యొక్క మహిమ గురించి, వాళ్ళ యొక్క వైశిష్ట్యం గురించి మనం మాట్లాడటానికి సాహసించకూడదు. శాస్త్రం గొప్పదే, వేదం గొప్పదే, మహాపురుషులు గొప్పవాళ్లే. వాళ్ళు అకారణమైనటువంటి అపారమైనటువంటి కరుణను జీవుల విషయంలో కలిగి ఉన్నవాళ్ళు, నిరంతరం సకల ప్రాణులకు హితాన్ని కలిగించే మహానుభావులు. అందుకని మనం వేదాన్ని ప్రమాణంగా భావించి సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని గ్రహించి మన జీవితంలో పెట్టుకుంటే మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం, శ్రేయస్సును పొందుతాం. ఇది ఉత్తమమైనటువంటి మార్గదర్శనంగా మనకు మహర్షులు సూచించింది. మనం తప్పకుండా మన పూర్వజన్మ సంస్కారాన్ని కాపాడుకోవాలి, మన శ్రద్ధను బలపరుచుకోవాలి, మన జన్మను జాగ్రత్తగా పరిశీలించుకొని తర్వాత భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దాన్ని ఆలోచించి జాగరూకులమై అప్రమత్తంగా ఉండి భగవంతుడికి దగ్గర కావాలి, భగవంతుడికి అభిముఖులం కావాలి. ఎట్లా అయితే ఇప్పుడు ఒక ఆట ఆడుతున్నప్పుడు, ఇప్పుడు చెస్సే ఉంది, వీళ్ళు ఒక స్టెప్ వేసేటప్పుడు అవతల వాళ్ళు ఏ స్టెప్ వేస్తారో ఆలోచించి వీళ్ళు స్టెప్ వేస్తారు కదా. వీళ్ళ ధోరణిలో వీళ్ళు ఏ స్టెప్ పడితే ఆ స్టెప్ వేసుకుంటూ పోరు కదా. అట్లానే ఇప్పుడు పరీక్ష రాస్తున్నారు, పరీక్ష రాసేటప్పుడు విద్యార్థి ఆ ప్రశ్న ఏంటో చదువుతాడు, ఆ ప్రశ్నకు సరైనటువంటి సమాధానాన్ని రాస్తాడు. సిలబస్లో ఏముంది ఆ సమాధానం రాయాలి. అవుట్ ఆఫ్ సిలబస్ సమాధానాలు రాస్తే కుదరదు కదా. లేదా ఆ పరీక్ష ఎవరైతే దిద్దుతారో ఆయన దేన్ని సరైన సమాధానంగా యాక్సెప్ట్ చేస్తాడో అది తెలుసుకొని రాయాలి. కానీ నాకు తోచిందేదో రాసేస్తా, నాకు నచ్చిందేదో రాసేస్తా, నాకు ఇష్టమైందేదో చేసేస్తా అంటే కుదరదు కదా. అట్లానే పరీక్ష రాసే సమయంలో లోకాన్ని తలుచుకుంటాడా, ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా తలుచుకుంటాడా, తన మిత్రులను, తన శ్రేయోభిలాషులను ఎవరినైనా కానీ. కాబట్టి ఈ పరీక్ష రాసేటప్పుడు ఎవరైనా పక్కన కూర్చొని నేను ఏమన్నా కాపీలు అందిస్తారా, పేపర్లు ఇస్తారా? రాసి కుదరదు కదా. వీళ్ళ పరీక్ష వీళ్ళే రాయాలి. కానీ వీళ్ళు రాసే ముందు వీళ్ళకి కావలసినటువంటి గైడెన్స్ పుష్కలంగా వీళ్ళు తీసుకోవచ్చు, సిలబస్ తెలుసుకోవచ్చు. అప్పుడు పరీక్ష చక్కగా రాయొచ్చు. బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పరీక్ష ఎప్పుడు దగ్గరకు వస్తుందా అని ఆరాటం ఉంటుంది, తొందర ఉంటుంది, తొందరగా పరీక్ష పెడితే మంచిది బాగా రాద్దామని. పరీక్ష రాసేటప్పుడు సంతోషం ఉంటుంది, బాగా రాయగలుగుతామని. పరీక్ష రాసి బయటకు వచ్చాక భయం ఉండదు, ధైర్యం ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చూసుకుందామని. రిజల్ట్స్ వచ్చాక ఇంకా సంతోషమే, సెలబ్రేషనే. అట్లా భగవంతుడికి దగ్గర కావాలనుకునే జీవుడు భయాన్ని పోగొట్టుకుంటాడు, ఆపదలను దూరం చేసుకుంటాడు, ధైర్యంగా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు. మరి సిలబస్ ఏంటి అంటే కరెక్షన్ చేసేది భగవంతుడే కదా. కర్మల్ని నోట్ చేసుకునేది ఆయనే, కర్మఫలాన్ని ఇచ్చేది ఆయనే. ఇప్పుడు మనం ప్రతిక్షణం చేసే ఆలోచనను ఆయనే నోట్ చేసుకుంటున్నాడు. మళ్ళా ఈ ప్రతిక్షణం మన కర్మానుభవంతో పాటు, కర్మానుభవం ఎట్లా కలుగుతుంది? ప్రారబ్ధాన్ని అనుసరించి. మరి అనంత జన్మలలో చేసినటువంటి పాప పుణ్యాల యొక్క ఆ చిట్టా అంతా ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు ఒక పక్క కర్మానుభవాన్ని మనకు కలగజేస్తున్నాడు, ఇంకోవైపు మానవ జన్మలో సాధన చేసే అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మన జన్మను మనం చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు, మన భవిష్యత్తును చక్కగా మనం నిర్మించుకోవచ్చు. భవిష్యద్ది భూయో భూతాత్ అని వేదం చెప్తోంది. అంటే గడచిన కాలం కంటే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది అనే సత్సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలి, ఉత్సాహంగా మనం మంచి పనులలో ప్రవృత్తులం కావాలి అని. కాబట్టి భగవంతుడు మనకు పరమోపకారకుడు, హితైషి, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్పాడు. కాబట్టి ఆయన సకల ప్రాణులకు సుహృత్తే, పరమశాంతిని పొందొచ్చు. జీవులంతా కూడా ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త పడాలి. మనకు హృదయశుద్ధి కలగకపోతే మనం భగవంతుడిని అపార్థం చేసుకుంటాం. ఇంకొకటి, మనం ఏదో కావాలనుకుంటాం, ఆయన ఇంకేదో ఇవ్వాలనుకుంటాడు. కానీ ఆయన సర్వజ్ఞుడా, మనం సర్వజ్ఞులమా? జీవుడు అల్పజ్ఞుడు కాదు, జీవుడు అజ్ఞుడు, ఏమీ తెలియనివాడు. భగవంతుడు సర్వజ్ఞుడు. ఎందుకంటే వేదం చెప్తోంది ఒకళ్ళు అజ్ఞులు, ఇంకొకళ్ళు జ్ఞా, సర్వం తెలిసిన వాళ్ళు అని. కాబట్టి భగవంతుడికి అన్నీ తెలుసు. కాబట్టి వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం అని చెప్తున్నాడు కదా. సమస్త వేదాల చేత ప్రతిపాదింపబడేవాణ్ణి, తెలియజేయబడేవాణ్ణి నేనే. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, వేదాంతకృత్, ఈ వేదాంతాన్ని లోకానికి అందించిన వాడిని కూడా నేనే. తస్య వచశాస్త్రం, భగవంతుడి యొక్క వాక్య శాస్త్రం.
అట్లానే అపౌరుషేయమైనటువంటి వేదం ఏదైతే ఉందో అది ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసే కదా. అట్లానే వేదవిత్ వేదకృత్, వేదాన్ని తెలిసినవాడు కూడా ఆయనే. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు కదా. అంటే వేదమే రామాయణ రూపాన్ని ధరిస్తే వేదవేద్యుడైనటువంటి ఆ పరమ పురుషుడే, భగవంతుడే రాముడి రూపాన్ని ధరించి భూమి మీదకు వచ్చాడని చెప్పి, మరి అంత భగవంతుడితో మనం అన్ని సంబంధాలు కలిగి ఉండి ఇంకే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాం, ఇంకేది లేదని పరితపించాలి, ఇంకే యోగ్యత కావాలని ఆరాటపడాలి. ఈ ఒక్క విషయాన్ని మనం గ్రహించి ఇది మన అనుభవంలో మన నిశ్చయంలో ఉంటే మనం ఎంత హాయిగా ఎంత సంతోషంగా ఉండొచ్చు. ఎవరన్నా ఒక పెద్ద పొజిషన్లోనో ఒక పెద్ద పదవిలోనో ఉన్న వ్యక్తి మనకు బాగా దగ్గరవాడంటేనే దర్జాగా నడుస్తాం కదా. మరి అనంతకోటి బ్రహ్మాండాలకు ప్రభువు అయిన భగవంతుడే మనకు తల్లి తండ్రి అన్ని సంబంధాలు కలిగి ఉన్నాడంటే మనం ఇంకెంత ధైర్యంగా హాయిగా ఉండాలి. మన స్వరూపాన్ని మనం తెలుసుకొని మన సంబంధాన్ని మనం గనక ఒప్పుకుంటే, వేదరాశి చెప్పినటువంటి విషయాన్ని మనం అంగీకరించి మన ఆచరణలో పెట్టుకుంటే తప్పకుండా మనం భగవంతుడికి దగ్గర కాగలుగుతాం, ఆనందాన్ని పొందగలుగుతాం, లక్ష్య సిద్ధిని సాధించగలుగుతాం. హరయే నమః, గురవే నమః.